వెల్కమ్ టు వ్యూహం మీడియా. నేను మీ అజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి చికెన్ షాపులు అంటే ఈ అసోసియేషన్ ఏదైతే చికెన్ షాపుల అసోసియేషన్ ఉంటుందో వాళ్ళకి సంబంధించిన షాపులన్నీ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్ట్రైక్ చేస్తామని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి వాళ్ళకి సరైన మార్జిన్ అనేది ఇవ్వట్లేదు. దానివల్ల మాకు గిట్టుబాటు ధర అనేది ఉండట్లేదు. కస్టమర్కి ఇచ్చే రేటు విషయంలో కొంచెం ఎక్కువగా పెంచాల్సి వస్తుంది. దీనివల్ల మాకు గిరాకీలు పడిపోతున్నాయి అనేది కూడా ఇది దృష్టిలో పెట్టుకొని బంద్ చేస్తున్నామని అంటున్నారు. అసలు విషయం ఏంది అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి వీళ్ళకు ఎంత మార్జిన్ నుంచి వీళ్ళకు అనేది వేస్తూ ఉంటారు, వీళ్ళు కస్టమర్ని దేని బేస్ చేసుకొని వీళ్ళు సేల్ అనేది చేస్తూ ఉంటారు కూడా ఒకసారి మనం ఒక షాప్ దగ్గర ఉన్నామన్నమాట. చికెన్ షాప్ దగ్గర షాప్ ఓనర్ మనతో పాటు ఉన్నారు. అన్నని అడుగుదాం ఒకసారి. అన్న నమస్తే అన్న. ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు చికెన్ షాప్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తాం అంటున్నారు, నిజమేనా అన్నది? అవునన్నా, నిజమే అన్న. ఇది ఏమైందంటే కోల్డ్ వేసే సిండికేట్ అయ్యారండి వాళ్ళంతా. కార్పొరేషన్ కంపెనీలన్నీ సిండికేట్ అయ్యాయండి. మాకు గిట్టుబాటు ధర తగ్గించేశారు. మాకు మార్జిన్ అనేది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కోళ్ళకి మేము అమ్మి పెడితే కొంచెం మార్జిన్ అనేది ఇచ్చేది ఇంత ముందు, దాన్ని ఇంకో 20 రూపీస్ తగ్గించారు. మా దాని వల్ల వచ్చే 20 రూపాయలతో మాకు ఏది మెయింటెనెన్స్ అవ్వడం లేదు. పిల్లగాళ్ళు కానీ షాప్ రెంట్ కానీ ఏది అని వర్కౌట్ అవ్వట్లేదు. దాని గురించి మేము స్ట్రైక్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్న. ఓకే, అంటే ఇప్పుడు షాప్ ఓనర్స్ అందరూ ఆల్రెడీ ఇప్పుడు ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ కు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. కాకపోతే మార్జిన్ అనేది మీరు అంటే ఇంతకుముందు కొన్ని షాపులు అనేది డిస్కౌంట్ ఇచ్చాయి, దానివల్ల మేము మార్జిన్ తగ్గించామని చెప్పారు. అట్లా ఒకరు చేసిన దానికి మా అందరిని బల చేయడం కరెక్ట్ కాదు కదా అన్న. దాని గురించి మేము అందరం స్ట్రైక్ చేద్దామని మేము ఫిక్స్ అయ్యాం. అంటే ఇది ఎన్ని రోజులు ఉండబోద్దు అన్న జనరల్ స్ట్రైక్ అని? ఇన్ని రోజులని ఏం చెప్పలేమన్నా. వాళ్ళు మాకు ఇంత మార్జిన్ ఇస్తామని వాళ్ళు ఒప్పుకునే వరకు చేస్తామని అనుకుంటున్నా. మా అసోసియేషన్ పిలుపునిచ్చింది. ప్రజెంట్ ఈ రోజు చూసుకున్నట్లయితే లైవ్ ఎట్లా ఉంది, స్కిన్లెస్ ఎట్లుంది అసలు రేట్? ఈ రోజు నిన్నటికి వాళ్ళకి ఇది బంద్ అని తెలిసేసరికి కొంచెం తగ్గించారన్న. 350 ఉండే మొన్న ఎస్టర్డే, నిన్న 333 చేశారు. ఇలా 300 కొంచెం తగ్గించారు. అట్లా రేట్ తగ్గించి మమ్మల్ని ఆపుదామని చూస్తారు. కాకపోతే మాకు మార్జిన్ ఇచ్చే వరకు మేము చేస్తూనే ఉంటాం అన్న ఫస్ట్ నుంచి. అంటే మీరు ఎప్పుడైనా అంటే ఓవరాల్ గా మీరు ఓన్ గా పెట్టుకున్న అసోసియేషన్ తరఫున పెట్టుకున్నా కూడా జనరల్ గా పేపర్ రేట్ అనేది సేల్ చేస్తారా కస్టమర్ కి, లేకపోతే మీ ఓన్ రేట్స్ ఏమన్నా పెడతారా? పేపర్ రేట్ గా సేల్ చేస్తాం. కాకపోతే ఇంతకుముందు పేపర్ రేట్ కి ఒక 35-40 రూపీస్ మిగిలేదు. ఇప్పుడు దాని 30 రూపీస్ కి తెచ్చే వరకు మాకు ఈ మార్జిన్ అనేది సరిపోవడం లేదు. మా వర్కర్లకే ఎట్లేదన్నా 16,000-17,000 వర్కర్ ఉంది. షాప్ రెంట్ 10,000-15,000 ఉన్నవి. ఇవన్నీ మెయింటెనెన్స్ అవ్వడం లేదు. అంటే ఇప్పుడు జనరల్గా ఒకటి ఏంటంటే పౌల్ట్రీ ఫార్మ్స్ అనేవి ఎప్పుడైనా సరే ఒక రేట్ అనేది ముందే ఫిక్స్ చేస్తుందా, అప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుందా? ముందు రోజు అనేది ఫిక్స్ చేస్తుంది అన్న. ముందు రోజు ఫిక్స్ చేసి పౌల్ట్రీ ఫార్మ్ ముందు రోజు రేట్ ఇచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే మార్జిన్ అనేది ఇంత ముందు కొంచెం ఎక్కువ ఉండేది, మార్జిన్ తగ్గించేసారు. రేటు పెంచుకుంటారు ఎంతైనా కానీ, మార్జిన్ అనేది తగ్గించేసారు. ప్లస్ రేట్ కూడా ఎక్కువ అయ్యేసరికి కస్టమర్ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఇంత రేట్ ఏంది అనేది. దీంతోనే ఇబ్బంది అవుతుంది. జనరల్ ఎప్పుడైనా సరే మనకు సీజన్ ని బట్టి కూడా చికెన్ రేట్లు అనేవి మారుతుంటాయి. ఇప్పుడు సమ్మర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంత సమ్మర్ లో ఇంత ఎండాకాలంలో కూడా మినిమం 350-400 రూపీస్ అంటే కొనాలంటే కస్టమర్లు ఆలోచిస్తారు. ఎందుకంటే చికెన్ అనేది చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సమ్మర్ లో ఇంత రేటు పెట్టడం ఏందని చెప్పేసి మీరు ఇట్లా అడిగారా ఈ వర్షంలో? అంటే ఇప్పుడు పౌల్ట్రీ కోళ్ళు తక్కువ ఉంటాయి, వాటి మెయింటెనెన్స్ ఎక్కువ అని మాట్లాడతారు. ఓకే, మెయింటెనెన్స్ ఓకే అన్న ఉంటుంది. 300 వరకు ఉంటుంది సమ్మర్ ప్రతిసారి. కానీ ఇది ఇంకా ఎక్కువ 350 అనేది మరీ ఎక్కువ అయిపోయింది అన్న. 300 లోపు అంటే అర్థం చేసుకుంటారు కస్టమర్ కూడా. 350 అనేసరికి ఎక్కువ అయిపోతుంది. జనరల్ గా మీరు సమ్మర్ సీజన్ లో ఎంత సేల్ ఉంటుంది పర్ డే, ఎన్ని కేజీలు అమ్ముతారు? మామూలుగా ఉండేదానికి ఒక 70% ఉంటుంది అన్న. మన నార్మల్గా ఇంత ముందు వింటర్ ఆ టైంలో ఉండేదానికంటే 70% ఉంటుంది అంతే. 100% లో 30% తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు సమ్మర్ లో ఏంటంటే 30% తగ్గుతుంది కాబట్టి పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు కూడా వీళ్ళకి బిజినెస్ తక్కువ అవుతాయి అని చెప్పేసి తగ్గడం అనేది ఏముండదు, పెంచుతారు. ఇంకా అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఎండలకి కూలర్స్ ఇవన్నీ పెట్టడానికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, అది ఓకే. బట్ 300 లోపు ఉంటే ఓకే, 300 వరకు ఉన్నా ఓకే. కానీ 350-400 అంటే మరి ఎక్కువ అయిపోతుంది అన్న. దాని వల్ల కస్టమర్ ఏమంటారు, మటన్కి వెళ్తామంటారు. దానివల్ల ఇటు వ్యాపారానికి ఇబ్బంది అవుతుంది, ఇటు బిజినెస్ దెబ్బతింటుంది. మార్జిన్ అంటే జనరల్ గా మీకు వాళ్ళు పౌల్ట్రీ నుంచి మీకు ఎంత రేట్ వేస్తారన్న, మీరు ఎంత మార్జిన్ చూసుకొని అమ్ముతారు? ఇప్పుడు ఇంత ముందు పేపర్ మీద ఒక 5 రూపీస్ 6 రూపీస్ తక్కువ వేసేది అన్న. ఇప్పుడు పేపర్ రేట్ ఎంత ఉంటే అంతే చేస్తామని అట్లా అనేసరికి మాకు ఇబ్బంది అవుతుంది. దీనివల్ల చూస్తే ఒక విధంగా సమ్మర్ సీజన్ లో అయినా సరే జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పిన రేట్ ప్రకారము మీరు అక్కడికక్కడ బ్యాలెన్స్ అయ్యి కొంచెం లాస్ అయ్యేటట్టు కూడా కనబడుతుంది. అవునన్నా, లాస్ దాని వల్లనే కదా మేము స్ట్రైక్ చేసేది. దాని గురించి అది మా గిట్టుబాటు ధర మాకు రావాలి. మీ రేట్ ఇప్పుడు 300 అయినా ఓకే. కాకపోతే దాంట్లో మాకు 300 లో మా గిట్టుబాటు ధర మాకు ఇస్తే మాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదన్న. మాకు ఇటు వెళ్ళక అటు వెళ్ళక ఇప్పుడు 300 అయినా సరే సగం కస్టమర్లు 350 అయినా సరే ఆలోచిస్తారు. ప్లస్ ఇది వీళ్ళు మార్జిన్ తగ్గించేసరికి ఇబ్బంది అవుతుంది. ఇది పరిస్థితి. అయితే మార్జిన్ విషయంలో సమ్మర్ అయినా సరే
జనరల్గా చికెన్ అనేది సీజన్ని బట్టి రేట్ మారుతూ ఉంటుంది. సమ్మర్లో ముఖ్యంగా ఏంటంటే కొనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎండాకాలం ఎక్కువ ఉండడం వల్ల చికెన్ తక్కువ తింటూ ఉంటారు అనమాట. మటన్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటారు కస్టమర్స్. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు చికెన్ షాపులు అందరికి కూడా ఒకటే చెప్పడం జరుగుతుందంట. వాళ్ళు ఏంటంటే చికెన్ ఈ కోడి ఏదైతే వాళ్ళ ఫామ్లలో వాటిని పెంచుతూ ఉంటారు పౌల్ట్రీ ఫామ్స్లలో, ఆ పెంచే క్రమంలో కోడికి ఎండవేడి ఎక్కువగా ఉండడం వల్ల వాటి ఎదుగుదలకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి కూలర్లు పెట్టడం, వాటర్ సోర్స్ పెంచడము, అంటే ఆ షెడ్లలో పౌల్ట్రీ ఫామ్ షెడ్లలో కూడా పైనుంచి కొంచెము షెడ్ హీట్ తగలకుండా రేకుల పైన ఏదన్నా ఆల్టర్నేట్గా అనేది కూల్గా ఉండే షీట్స్ ఏమైనా ఏర్పాటు చేయడం, ఈ మెయింటెనెన్స్ వల్ల కూడా మేము రేట్లు పెంచాల్సి వస్తుందని చెప్పేసి చికెన్ షాపులో చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే మాకు మీరు అక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మీరు మీ బిజినెస్ మీకు లాస్ కావద్దని చెప్పేసి మాకు వేయడం వల్ల మేము ఇక్కడ కస్టమర్కి రేట్ పెంచితే వాళ్ళు ఏంటంటే 350 రూపీస్ 400 రూపీస్ కేజీ పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా మటన్ తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల మేము లాస్ అవుతున్నాము. షాప్ రెంట్ కావచ్చు, ఒక ఎంప్లాయీకి ఇచ్చే శాలరీ విషయం కావచ్చు, ఒక కోడిని మేము కూడా సేల్ అయ్యేంత వరకు దాన్ని కూడా మేము దాని ఫుడ్ అరేంజ్మెంట్స్ మేము కూడా చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మేము కూడా బ్యాలెన్స్ చేయడం పక్కన పెడితే లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు మాకు డిమాండ్స్ ఏవైతే నెరవేరుస్తారో అప్పటి వరకు కూడా మేము స్ట్రైక్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 1వ తారీఖు అనేది మేము స్ట్రైక్ అనేది చేయబోతున్నాము. మా డిమాండ్స్ వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత మేము స్ట్రైక్ అనేది విరమించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు.